సతీష్, మనం చూస్తూ ఉంటే గనక ఈ లిస్ట్ అంతా పరిశీలిస్తే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగేలాగా కూర్పు జరిగినట్లుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎట్లాంటి అంశాలను ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగిందంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబితా రూపొందించినప్పుడు లేదా నియోజకవర్గాల సమన్వయకర్తలను రూపొందించినప్పుడు ఎన్నికల టీంకి సిద్ధమవుతున్న తరుణంలో గత 4.5 సంవత్సరాలుగా తన పరిపాలనలో ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారో ఈరోజు ఈ ఇన్ఛార్జ్ నియామకానికి సంబంధించి జరిగినటువంటి ఇందులో కూడా అదే ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రతి జాబితాలో కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కనిపిస్తుంది. బీసీలకు చాలా సీట్లకు సంబంధించి మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రకటించినటువంటి పార్లమెంట్ స్థానాల్లో కూడా మనం చూడొచ్చు. విశాఖపట్నంలో ఇప్పటి వరకు కూడా ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నానికి బొత్స ఝాన్సీ లక్ష్మి బీసీ తూర్పు కాపుకు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి వైజాగ్ లోకల్కి సంబంధించినటువంటి మహిళకు అవకాశం ఇచ్చారు. శ్రీకాకుళం ఎంపీ ఇన్ఛార్జ్గా కూడా బీసీ సామాజిక వర్గానికి వ్యక్తికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కర్నూలు సంబంధించి కూడా గతంలో కూడా బీసీకి అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా బీసీకి అవకాశం ఇచ్చారు. మనం చూస్తే ఇప్పటి వరకు కూడా రాయలసీమకు సంబంధించి కర్నూలు, అనంతపురం, అదేవిధంగా హిందూపురం సంబంధించినంత వరకు సమన్వయకర్తల ప్రకటన జరిగినప్పుడు ఈ 3 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా బీసీలు ఇచ్చారు. ఒకటి ఇందులో చాలా స్పష్టంగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత అటు కర్నూలు జిల్లాలో ఇటు అనంతపురం 2 జిల్లాల్లో కూడా బోయ సామాజిక వర్గానికి సంబంధించి 2 లోక్సభ స్థానాలకు ఇచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యేల ప్రకటనకు సంబంధించి కూడా నియోజకవర్గ సమన్వయకర్తల అసెంబ్లీ నియోజక సమన్వయకర్త ప్రకటనలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. సో చాలా స్పష్టంగా రాజకీయంగా అనేక దశాబ్దాలుగా ప్రాతినిధ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి సామాజిక వర్గాలకు అనేక దశాబ్దాలుగా జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో కాదు కదా కనీసం ప్రాతినిధ్యం దక్కనటువంటి సామాజిక వర్గాలకు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఎదురైనా సరే, ఈక్వేషన్స్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురైనా సరే ఖచ్చితంగా అత్యధికంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే ఇప్పటివరకు మంత్రి పదవుల దగ్గర నుండి రాజ్యసభ సభ్యుల దగ్గర నుండి ఎమ్మెల్సీ సభ్యుల వరకు కూడా ఏ విధంగా అయితే అత్యధికంగా అవకాశం కల్పిస్తూ ఉన్నారో అనూహ్యమైన రీతిలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా కేటాయించినటువంటి స్థానాలను ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారికి కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు అసెంబ్లీ నియోజకవర్గాల కూర్పులో కానీ సమన్వయకర్త నియామకంలో కానీ ఇటు లోక్సభకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల కేటాయింపులో కానీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పటి వరకు కూడా కేటాయించినటువంటి ఈ స్థానాల్లో ఒకసారి శ్రీకాకుళం కానీ అటు ఇప్పుడు విశాఖపట్నం కానీ ఈ రెండింటినీ కూడా బీసీలకే ఇచ్చారు. అదేవిధంగా ఏలూరు సంబంధించి కారుమూరి సునీల్ కుమార్ బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థి. ఇప్పుడు మనం చూడ రాజ్యసభలో ఒకవైపు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బేద మస్తాన్ రావుకి అవకాశం ఇచ్చారు. 4 బీసీలకి రాజ్యసభలు ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారు. బీసీలకు సంబంధించినంత వరకు ఆర్ కృష్ణయ్యకి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మత్స్యకార సామాజిక వర్గం నుండి మోపుదేవి వెంకటరామన్కి రాజ్యసభకి అవకాశం ఇచ్చారు. పిల్లి సుభాష్ చంద్రబోస్కి రాజ్యసభ. ఈ కులాలు ఏ రోజు కూడా రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్ళినటువంటి చరిత్ర గతం లేదు. కానీ ఇప్పుడు ఆ చరిత్రను వైఎస్ జగన్ సృష్టించారు. ఇక లోక్సభలో కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కూడా బీసీలకు ప్రాతినిధ్యం మరింత పెంచాలి, అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు ప్రాధాన్యత పెంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ జాబితాలో కూడా మనం చూస్తే 6 లోక్సభ ఇన్ఛార్జీలు ప్రకటించిందిలో 4 ఆ బీసీలకు అవకాశం ఇచ్చారు. ఒకరు ఓసీ, ఒకరు ఎస్సీకి ఆ రిజర్వ్ స్థానాన్ని ఇచ్చినట్టు పరిస్థితుంది. మరొక వైపు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఇచ్చాపురం బీసీ ఆ టెక్కలి బీసీ ఇచ్చారు, చింతలపూడి ఎస్సీ ఇచ్చారు, రాయదుర్గం ఓసీ, దర్శి ఓసీ, పూతలపట్టు ఎస్సీ ఇచ్చారు, చిత్తూరు ఓసీ ఇచ్చారు, మదనపల్లి మైనార్టీకి ఇచ్చారు, రాజంపేట ఓసీకి ఇచ్చారు, ఆలూరు మళ్ళీ బీసీకి ఇచ్చారు, కోడుమూరు, గూడూరు, సచ్చివేడు 3 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఎస్సీ రిజర్వ్ల సమన్వయకర్తలు ఇచ్చారు. పెనమలూరు, పెడన 2 కూడా బీసీలకి ఇచ్చినట్టు పరిస్థితి. ఒకే పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నప్పటికీ అటు పెనమలూరు, పెడన 2 స్థానాలను కూడా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తల్ని నియమించారు. సో బీసీ నినాదం ప్రధానంగా మాటల్లో చెప్పడం కాదు, ఖచ్చితంగా రాజకీయంగా అవకాశాలు ఇచ్చేటప్పుడు రాజకీయంగా ప్రోత్సహించాల్సి వచ్చినప్పుడు కూడా వారికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానన్న అంశాన్ని మరొకసారి ఈ జాబితాతో నిరూపించారు. మొదట 11 మంది సమన్వయకర్తల్ని నియమించినప్పుడు కానీ తర్వాత 27 మందిలో 24 మంది అసెంబ్లీ సమన్వయకర్తలు, 3
లోక్సభ సమన్వయకర్తలు నియమించినప్పుడు కానీ ఆ తర్వాత మిగిలినటువంటి ఏవైతే ఈరోజు ఇచ్చినటువంటి ఈ జాబితాలో 21లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా 6 లోక్సభ నియోజకవర్గాలు, వీటిలో కూడా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి. ఇందులో కూడా చాలా వరకు ఇందులో అత్యధికంగా పార్టీ మొదటి నుండి పని చేసినప్పుడు పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు కానీ గతంలో ఏవైతే 2014లో నుండి పార్టీలో ఉండి 19లో పార్టీ కోసం సీట్లు త్యాగం చేసిన వాళ్ళకి కానీ మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమిస్తున్న పరిస్థితి. పార్టీ కోసం విధేయులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో పార్టీ స్థాపించడం నడుస్తున్నటువంటి వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం కానీ ఈక్వేషన్స్ ఒక్కొక్క అవకాశం ఒకసారి ఒకరికి పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు మరొకరికి నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా ఎమ్మెల్సీ పదవులు కానీ రాజ్యసభ పదవులు కానీ ఇటువంటి అనేక సమీకరణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వీటిని సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తమ విధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది, ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళబోతున్నాం అనేది చాలా స్పష్టంగా ఈ జాబితాలో ప్రస్ఫుటం చేస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఇంకా 90 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థులు మార్చుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ ప్రజలకి ఈ రోజు నుండి ప్రజల్లోకి వెళ్ళేందుకు అవకాశం కల్పించాలి, ప్రజల్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి మాత్రమే తాను అవకాశం ఇస్తానని ఒక అంశాన్ని అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అదే ధోరణిలో ఆ మాట అనుగుణంగానే, ఆ నివేదికలకు అనుగుణంగానే, ఆ సమీకరణాలకు అనుగుణంగానే బీసీలకు ప్రాధాన్యత పెంచాలన్నటువంటి ఆలోచనకు అనుగుణంగానే ఇప్పుడు ఈ జాబితాల ప్రకటనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వరుసగా 3 జాబితాలు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు సంబంధించి జరిగింది. మొదట జాబితాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు, తర్వాత 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు అంటే 35, మళ్ళీ ఈరోజు 15, ఇప్పటివరకు 50 నియోజకవర్గాలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమన్వయకర్తల మార్పులు చేర్పులు జరిగాయి. అదేవిధంగా లోక్సభ సభ్యులకు సంబంధించి 9 లోక్సభ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగినటువంటి పరిస్థితి అనుశ్రీ.